క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లారా, దేవునితో సమానుడా యేసుక్రీస్తు. వీరిద్దరికి ఆకాశానికి భూమికి ఎంత తేడా ఉందో అంత తేడా ఉంది. మరి దొంగ బోధకులారా, మీ తలంపులకు దేవుని తలంపులకు అంత తేడా ఉంది. మరి యేసు దేవునితో సమానుడు కాడు. అక్కడ ఉన్న అర్థవాది అది కాదు, తెలుసుకో. దేవుని పరిశుద్ధత విషయంలో సమానుడు, అంతేగాని సృష్టికర్త అయిన దేవుని విషయంలో సమానుడు కాడు. యోహాను రాసిన సువార్త 20:15 వచనంలో ఉన్న మాటను పరిశీలన చేస్తున్నాం. యేసుని దేవుడు లేపిన తర్వాత మరియా యేసు సమాధిలో లేడు కదా అని వెతుకుచున్న ఆ సందర్భంలో యేసును చూసింది. బోధకుడా అంది. అందుకు యేసు మాట్లాడుతున్నాడు. ఏమని? నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడును అయినా దేవుని యొద్దకు ఎక్కిపోచున్నాను అని అన్నాడు. దేవుడు అన్నాడు, నాకు దేవుడు అని అన్నాడు యేసు. మీ దేవుడు నా దేవుడు ఒక్కడే అన్నాడు. నీ తండ్రి నా తండ్రి ఒక్కడే అన్నాడు. ఎలా సమానుడవుతాడు?